హలో అండి. ఈరోజు వీడియోలో మటన్ కర్రీని చాలా రుచిగా, సింపుల్‌గా ఇంట్లోనే కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చేసి చూపించానండి. చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యిని, 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 2 పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని, 4 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగాక 2.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు 1 కేజీ మటన్ను ముందుగానే శుభ్రంగా కడుక్కొని మటన్ను ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్న పద్ధతిలో కనుక చేస్తే మటన్ చాలా జ్యూసీగా, సాఫ్ట్‌గా చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి ఒకసారి. మటన్ ఈ విధంగా కలర్ మారి మటన్‌లోంచి నీళ్లు రిలీజ్ అయ్యాక 4 చిన్న టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. టమాటోలు ఇష్టం లేని వారు స్కిప్ చేయండి, కానీ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2.5 స్పూన్ల ఉప్పుని, 4, 5 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కారం వేసుకుని 2-3 నిమిషాలు అలా బాగా వేయించుకున్న తర్వాత 1/4 టీ స్పూను మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, కానీ వేసుకుంటే బాగుంటుంది. మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూను జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్ల గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. మసాలా పొడులన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ రానివ్వండి. అలాగే సిమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మటన్ కూర చక్కగా ఉడికిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రెషర్ కుక్కర్లోని ఆవిరంతా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, చక్కగా నూనె పైకి తేలి బాగా ఉడికిపోయాయి ముక్కలు. ఇందులో గ్రేవీ చిక్కగా రావటం కోసం మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని చిక్కబడిన తర్వాత ఇలా చివర్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో, బగారా అన్నంలో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.